ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. 4 ఏళ్లకొకసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ని డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ముగియడానికి ఇంకో ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు ఆరోపణలు, కేసులు ఉన్నప్పటికీ ట్రంప్ పైనే విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్ లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకి 52.8% మేర ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డిశాంటిస్ కి 21.4%, నిక్కీ హేలీకి 17.7%, వివేక్ రామస్వామికి 7.2% ఓట్లు పడ్డాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ కూడా భారత సంతతికి చెందినవారే. వివేక్ రామస్వామి, రాన్ డిశాంటిస్ ఇప్పటికే తమ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం పార్టీలో డొనాల్డ్ ట్రంప్ కి పోటీ ఇస్తుంది ఒక్క నిక్కీ హేలీ మాత్రమే. వారిద్దరిలో తమ అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై ఇప్పుడు తాజాగా మరో స్టేట్ లో ఎన్నిక ప్రక్రియని చేపట్టారు రిపబ్లికన్స్. న్యూ హ్యాంప్షైర్ లో నిర్వహించిన ఈ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించారు. నిక్కీ హేలీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ కి 53.8% మేర ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1%తో 36,083 ఓట్లని సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సో వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైనట్టే. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం చవిచూశారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు డొనాల్డ్ ట్రంప్.